పైన భుజాల దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఒక క్లాత్ ఉంటుంది, కింద ఫ్రంట్ బ్యాక్ ఈ రెండు దగ్గర వేరే క్లాత్ ఉంటుంది. మనకు ఏదైతే షేప్ వచ్చిందో ఈ షేప్ పైన ఇది చుక్కలు గీతలు పడ్డాయి కదా రన్నర్ అచ్చులో, ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. అయితే ఈ రెగ్యులర్ హ్యాండ్స్ కి ఎల్బో హ్యాండ్సే బాగుంటాయి, షార్ట్ హ్యాండ్స్ అవి బాగుండవండి. అయితే ఫార్ములా వైజ్ గా తీసుకున్నప్పుడు 10 ఇంచులు వస్తుంది అనమాట. పేపర్ కటింగ్ లేకుండా చాలా విధాలుగా కట్ చేయవచ్చు, పేపర్ కటింగ్ తో కూడా చాలా రకాలుగా కట్ చేయవచ్చు. కానీ ఈ ప్రాసెస్ అనేది మనకు తొందరగా వర్క్ అయిపోతుంది అనమాట, అది ఒకసారి చూసుకోండి. అయితే ఈ రెగ్యులర్ మోడల్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది, అంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట, కంప్లీట్ గా జీరో నెక్ ఉంటుంది ఇది. అందుకని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈ రోజు వీడియోలో రెగ్యులర్ మోడల్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. అయితే మీ కొలతలు ఒకసారి బ్లౌజ్లో నుంచి అయితే సరే బాడీ పై నుంచి అయితే సరే తీసి రాసి పెట్టేసుకోండి. కొన్ని కొలతలే మనకు యూజ్ అవుతాయి ఈ బ్లౌజ్కి. ఫస్ట్ వచ్చేసి మనకు 80 సెంటీమీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. రెగ్యులర్ మోడల్ అంటే మనకి భుజాల దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఒక కలర్ ఉంటుంది, బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ ఒక కలర్ ఉంటుంది. కాబట్టి 80 సెంటీమీటర్స్ నేను రెండు తీసుకున్నా. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ వరకు కట్ చేద్దాం, హ్యాండ్స్ తర్వాత కటింగ్ చూపిస్తా. తీసుకున్న క్లాత్ని అద్దేసి ఐరన్ చేసి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. ఓపెన్స్ అటువైపునకి, ఫోల్డింగ్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. అయితే ఈ రెగ్యులర్ మోడల్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్లో ఓపెన్ వస్తుంది, అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట, కంప్లీట్గా జీరో నెక్ ఉంటుంది ఇది. అందుకని ఓపెన్స్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా దీన్ని తిప్పేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇటువైపున హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి. మనకి ఇలా ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఈ లైన్ పై వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కింద నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం. మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి పెట్టేసుకోండి. ఖర్చు ఎందుకు 1 ఇంచ్ అంటే కింద పైన కుట్లలోకి పోతుంది కాబట్టి ఖర్చు యాడ్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్ దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నేను తీసుకునే ఈ కస్టమర్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 14.5, దీంట్లో సగం 7.5 ఇంచులు, 7.5 వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 7.5 క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 7.5 చంకడౌన్ కోసం పెట్టేసుకోవాలి. ఇలా చంకడౌన్ కూడా 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి, స్ట్రైట్గా వస్తాయి వంకర్లు పోకుండా. ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చింది, ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుంటాం. అంతకంటే ముందు మనం నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. అయితే మనకి ఇది వచ్చి జీరో నెక్లో ఉంటుంది అనమాట. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్ వెయిట్తో ఒక 2.5 తీసుకోండి సరిపోతుంది, ఓకేనా. అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ కూడా ఒక 1 ఇంచు లేదంటే 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 3/4 ఇంచు అయితే మార్కింగ్ చేసేసుకొని జస్ట్ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ వరకు ఇది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇలా ఇలా నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకొని నెక్ డీప్ మార్కింగ్ చేసిన తర్వాత నడుము లూజు మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు 30 ఇంచులు, 4వ భాగం 7.5, ఒక 1 ఇంచు డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇది నడుము లూజు. చెస్ట్ లూజు మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజు మార్కింగ్ చేయడం కోసం తీసుకున్న నడుము లూజు 30 కదా, దీనికి 8 ఇంచులు యాడ్ చేసుకొని 38 వచ్చేలాగా పెట్టేసుకోవాలి. 38లో 4వ భాగం ఎంత అయితే మనకు 9.5 అవుతుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాడీ కొలతలు ఉంటే కనుక చెస్ట్ లూజ్కి లూజింగ్ యాడ్ చేసుకోండి, ఒక 3-4 ఇంచులు లూజింగ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చెస్ట్ లూజుతో పని లేకుండా నడుము లూజు ప్రకారం ఇలా 8 ఇంచులు యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 వచ్చేలా మార్కింగ్ చేయండి. నడుము లూజు 30 ఇంచులు కదా, 1.5 కూడా పెట్టవచ్చు, 1.5లో సెట్ అవుతుంది. 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకుంటాం. 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు టేప్ ఎంతవరకు ఫోల్డింగ్ అవుతుందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్ వేస్తాం. డాట్ పొడవు ఒక 4-4.5 ఇంచులు తీసుకోండి. నేను 4.5 ఇంచుల డాటు పొడవు అయితే తీసుకుంటున్నా. తర్వాత ఈ డాటు వెడల్పు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అటువైపున, 1/2 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా డివైడ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రన్నర్ వీల్ తీసుకొని వీటిపైన ఒకసారి రన్ చేసుకోండి. అచ్చులు పడతాయి వెనకాల, మనకి డాట్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇటువైపున ఒక 3/4 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు రెగ్యులర్ మోడల్ బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్ వరకు మార్కింగ్ చేసినాం. మార్కింగ్ చేసుకునే ఈ పీస్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఫ్రంట్ కట్ చేయడం కోసం ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా క్లాత్ని ఇట్లా తిప్పేసుకోవాలి.
ఇప్పుడు ఇలా తిప్పేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోండి. అయితే బ్యాక్ పార్ట్ పీస్లో మనకి బ్యాక్ సైడ్లో ఓపెన్ ఉంటుంది కదా, ఇక్కడ నేను జిప్పు వేస్తాను. జిప్పు కానీ ఉక్సుల పట్టి కాజా పట్టి వేసినా సరే ఒక పావించ్ అంతా ఇక్కడ ఖర్చు కోసం తీసుకోండి కొద్దిగంత. అదేవిధంగా చంక డౌన్ కూడా మనకి అప్పర్ చెస్ట్కి చంకకి మ్యాచింగ్ చేసేటప్పుడు ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని చంకడౌన్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని చంకడౌన్ కొంచెం పైకి కిందికి వస్తే మార్చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ కూడా సీక్వెల్గా నేర్చుకోవాలనుకుంటున్నాము, మేము చిన్నగా టైలరింగ్ షాప్ పెట్టి రన్ చేయాలనుకుంటున్నాము, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సీక్వెల్గా అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బ్లౌజెస్ వరకు డ్రెస్సెస్ వరకు మీరు సీక్వెల్గా రెగ్యులర్గా కస్టమర్స్ కుట్టించుకునే బ్లౌజెస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. ప్యాటర్న్స్ మాత్రం ఎవ్రీ మంత్ మొదటి వారంలో మాత్రమే 7 రోజులు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఆన్లైన్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా, సో కరెక్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు దీంట్లో జిప్పు వేయడం కోసం పావించు ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ ఖర్చు తీసుకోవద్దు. బ్యాక్ సైడ్లో జిప్పు వేస్తాం కాబట్టి ఖర్చు తీసుకున్నాం, ఫ్రంట్లో అవన్నీ ఉండవు కాబట్టి ఖర్చు లేకోకుండా ఇలా పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పైన మార్కింగ్ చేయండి. జిప్పు ఖర్చు కాకుండా 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఈ కింద వైపున మాత్రం ఇట్లానే పెట్టేసుకొని పై వైపున 1/2 ఇంచు ఈ చివరికి ఇలా జరిపేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అనమాట. ఈ మోడల్కి ఫ్రంట్ లూజ్ రాకుండా ఒక 1/2 ఇంచ్ ఇలా ముందుకు జరిపేసుకొని ఇప్పుడు మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఇట్లానే పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఇస్తున్నాం. ప్రిన్సెస్ కట్ ఇవ్వడం కోసం పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ దీనిపైనే మన కటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలా ఇక్కడ మార్కింగ్ చేయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ డాటు వెడల్పు ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే 4 ఇంచులని ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. తర్వాత ఈ పై నుంచి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టమర్ అప్పర్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు, అంటే 36 ఇంచులు ఉన్న వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత వస్తుంది అంటే 10 ఇంచులు వస్తుంది. సో పైన భుజం ఖర్చు 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి చెస్ట్ పాయింట్ ఎంతైతే వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి. అయితే ఇక్కడ మీరు చెస్ట్ పాయింట్ బాడీ పైన తీసుకోండి, ఎంత వస్తుందో కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోండి. అయితే ఫార్ములా వైజ్గా తీసుకున్నప్పుడు 10 ఇంచులు వస్తుంది అనమాట. సో పైనుంచి ఖర్చు వదిలిపెట్టేసి 10 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ప్రిన్సెస్ కట్ ఇస్తున్నప్పుడు కప్పు రెడీ అవ్వాలి కదా, క్లాత్ కింద ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి ఎక్స్ట్రా తీసుకుంటే కప్పు రెడీ అయ్యేసరికి మళ్ళీ క్లాత్ పైకి వచ్చేస్తుంది. అది ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. చిన్న సైజు నడుము రోజు 30 కాబట్టి 1/2 ఇంచ్ తీసుకోండి. పెద్ద సైజు ఉంటే 1 ఇంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇది ఎందుకు పఫ్ రెడీ అవ్వడం కోసం ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర మనం మెయిన్ డాట్ వెడల్పు డివైడ్ చేసుకోవాలి. నడుము రోజు 30 కాబట్టి 1.5 అటువైపున 1.5 ఇటువైపున పెడతాం. షేప్ బెల్ట్ లేకోకుండా ఫుల్ ప్రిన్సెస్ కట్ ఇస్తున్నాం కాబట్టి 1.5 కాకుండా 1.5 అటువైపున 1.5 ఇటువైపున వచ్చేలాగా తీసుకోవాలి. అంటే ఒక పాయింట్ పెంచాలి, 1.5కి ఒక పాయింట్ పెంచాలన్నమాట. బట్ ఒక 1/2 ఇంచు పెంచేస్తున్నాం, 1.5 వచ్చేలాగా తీసుకొని ఇక్కడ నుంచి ఈ పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ చంక రౌండ్ తిరుగుతున్న లోపలికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా డాట్ అంత మందం ఇక్కడ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా ఓకేనా, ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేయాలి. డీప్ వరకు అయితే నేను చూపిస్తా. ఫస్ట్ రన్నర్ వీల్ తీసుకొని ఏదైతే ఈ మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ పైన ఇలా మార్కింగ్ చేసేసుకోండి. పైన లైన్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. మనకు ఏదైతే షేప్ వచ్చిందో ఈ షేప్ పైన ఇది చుక్కలు గీతలు పడ్డాయి కదా రన్నర్ అచ్చులో, ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కింద నుంచి ఏదైతే మార్కింగ్ చేసినామో ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కదా మనం కట్ చేస్తున్నాం, మనకి 2 ముక్కలు జాయింటింగ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేస్తాం. ఫ్రంట్ నెక్ డీప్ కోసం మామూలుగా నెక్ డీప్ ఎంత ఉండాలి, 0 నెక్ అంటే ఒక 3.5 ఉంటే సరిపోతుంది.
పైనుంచి పెట్టేసుకోండి. ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి 3:15కు పెట్టేసుకోండి. మనకి 3కు రెడీ అవుతుంది. మీకు మరీ గొంతు వరకు వస్తుందేమో అనుకుంటే కొంచెం కిందికి దించేసుకోండి. 3:30 వరకు పెట్టేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్లో ఒక 3:30 ఇంచులు పెట్టండి. 3:30 లేదంటే 3:15 వరకు పెట్టేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటాం. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసేసుకోండి. ఇలా చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి. ఇలా ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ప్రిన్సెస్ కట్ షేప్ వరకు మార్కింగ్ చేసినాం కదా. అయితే ఇక్కడ లోతు తీయాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఈ లోతు అనేది ఎప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అటాచ్ చేసిన తర్వాత ఈ లోతు 30 ఇంచు కట్ చేయాల్సి ఉంటుంది. అది తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఈ మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈ కటింగ్ చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు సైడ్ ముక్క కూడా ఉంటుంది కదా. ఈ సైడ్ ముక్కను కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకుందాం. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా సైడ్ ముక్క కోసం ఎడ్జ్ ఎట్లయితే ఉందో ఎడ్జ్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ వరకు తీసేసుకోవాలి. ఇది ఇక్కడ వరకు మెయిన్ డాట్ వెడల్పు ఇక్కడ వరకు ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కూడా రన్నర్ వీల్తోని ఇలా అచ్చులు గీసుకోవాలి కింద లైన్కి ఇలా ఓకేనా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని సేమ్ టు సేమ్ ఏదైతే అచ్చులు పడ్డాయో ఈ అచ్చుల పైన ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకిప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చూడండి మనం వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి దించినాం కదా. అట్లానే ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి దించేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా. తర్వాత ఇది ఏదైతే ఉందో లైన్ ఈ లైన్కి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇది కుట్లలోకి పోతుంది, ఇది మర్చిపోవద్దు, లేదంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఇలా. ఇంకా దీన్ని కొంచెం ఇట్లా పైకి లేపేస్తాం. అయితే ఇక్కడ డాట్ వెడల్పు ఇక్కడ పెంచాలి. ఎంత పెంచాలి అంటే మనం మెయిన్ డాట్ వెడల్పు ఎంత అయితే పెట్టినామో దాంట్లో సగం పెంచాలి. 1.5 అటువైపున 1.5 ఇటువైపున పెట్టినాం కదా. ఒక పార్ట్లో 1.5 ఏదైతే పెట్టినామో ఆ 1.5 ఇక్కడ పెంచేసుకోవాలి. ఇలా 1.5 పెంచేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఇలా 2 ఇంచుల దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇట్లా జరిపేసినప్పుడు మనకు సైడ్ జాయింట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇలా సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ వరకు దీన్ని కలిపేసుకోవాలి ఇలా ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా. మార్కింగ్ చేసుకుని ఈ 2 పీసులని ఖర్చులతో సహా కట్ చేసుకుందాం. అయితే ఈ ప్రిన్సెస్ కట్ వరకు వచ్చి మనం పేపర్ కటింగ్తో చేసుకోవచ్చు, పేపర్ కటింగ్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు అండి. పేపర్ కటింగ్ లేకుండా చాలా విధాలుగా కట్ చేయవచ్చు, పేపర్ కటింగ్తో కూడా చాలా రకాలుగా కట్ చేయవచ్చు. కానీ ఈ ప్రాసెస్ అనేది మనకు తొందరగా వర్క్ అయిపోతుంది అనమాట. అది ఒకసారి చూసుకోండి. అయితే కట్ చేసేటప్పుడు కూడా మనకి ఇటువైపున మనకు ఒరిజినల్ లెంత్ ఏదైతే వచ్చిందో ఒక 1 ఇంచుకు పైకి తీసుకొని ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. దీన్ని ఇలా మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం. లోతు కూడా మనం ఎందుకు ఇప్పుడు తీయమంటే ప్రిన్సెస్ కట్ అటాచ్ చేసేటప్పుడు హెచ్చులు తగ్గులు వస్తాయి పై వైపున. అందుకని ఆ హెచ్చు తగ్గులు అన్నీ కూడా పొయ్యేలాగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాము. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. అయితే రగ్లన్ హ్యాండ్స్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్స్ స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు వేరే కలర్ క్లాత్ తీసుకున్నాం. మళ్ళీ ఎందుకు హ్యాండ్ పార్ట్ పైన భుజం దగ్గర క్లాత్ అనేది సేమ్ ఉంటాయి అన్నమాట. కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే వేరే కలర్ ఉంటుంది. అంటే రగ్లన్ హ్యాండ్స్ రిఫరెన్స్ ఫోటో పెడతాను చూడండి. పైన భుజాల దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఒక క్లాత్ ఉంటుంది, కింద ఫ్రంట్ బ్యాక్ ఈ 2 దగ్గర వేరే క్లాత్ ఉంటుంది. అందుకని హ్యాండ్స్ కోసం నేను వేరే లైనింగ్ తీసుకున్నాను, మ్యాచింగ్ లైనింగ్. అయితే దీన్ని ఏం చేయాలంటే ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. మామూలుగా ఓపెన్స్ అటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఫోల్డింగ్ ఇటువైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా. మనం క్లాత్ ఎక్స్ట్రా చాలా తీసుకున్నాం కాబట్టి ఇట్లా కాకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే చంక దగ్గర జాయింట్లు లేకోకుండా వస్తుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మీకు తీసుకున్న హ్యాండ్ లెంత్ 11 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఛార్జ్ చేసి 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని పనిలో పనిగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయండి. నడుము లూజు 30 ఇంచులు కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. ఇదే మార్కింగ్స్ ఇంకో దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి.
ఇది ఒరిజినల్గా హ్యాండ్ పొడవు ఖర్చులతో కలిపి ఇది వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. కర్వ్ షేప్ తీయడం కోసం ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పీస్ని అయితే తీసేసుకుందాం. తీసేసుకొని ఈ చంక రౌండ్ మొత్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇలా ఎంత వచ్చింది? 9.5 వచ్చింది కదా. ఈ 9.5లో 1/2 ఇంచు తగ్గించి 9 ఇంచులు వచ్చేలాగా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని లోపలికి 2 ఇంచుల ఖర్చు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. కర్వ్ షేప్ ఇవ్వడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్, స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. 2 ఇంచుల లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి పైన మూల షేప్ వస్తుంది కదా, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసేసుకొని ఈ మూల షేప్ని కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా 1 ఇంచ్ మార్కింగ్తో కలిపేసుకోండి. తర్వాత ఈ కింద కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా లోపలికి డౌన్ తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటాం. అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచులు, 10 ఇంచులో సగం 5, 2 ఇంచుల ఖర్చు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుంటాం. అయితే ఈ రగ్లైన్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్సే బాగుంటాయి, షార్ట్ హ్యాండ్స్ అవి బాగుండవండి. లుక్ అనేది పర్ఫెక్ట్ ఉండాలంటే ఎల్బో హ్యాండ్సే తీసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ హ్యాండ్స్ వరకు కట్ చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టుకొని కార్నర్ దగ్గర, అదేవిధంగా 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని లోతు కట్ చేయాలి. అయితే క్లాత్ ఫోల్డింగ్ అడ్జస్ట్మెంట్ వల్ల చంక జాయింట్లు అస్సలు పడకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి. 10 రూపాయలు పోయినా సరే మనకి ఇక్కడ జాయింట్లు లేకోకుండా కట్ చేయొచ్చు. మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. టోటల్గా 6.5 ఉంది కదా, సగానికి ఫోల్డింగ్ చేసి టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ 3/4 ఇంచు ఉండాలి లోతు. ఇలా 3/4 ఇంచు లోతు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు దూరం నుంచే ఇలా కలిపేసుకోండి. దీన్ని ఇలా ఇలా 3/4 ఇంచును కలిపేసుకుంటూ 1 ఇంచ్ వరకు వచ్చి ఇలా స్లైడ్గా పైకి వెళ్ళిపోవాలి. లోతు తీసే విధానం అనమాట ఇది. ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ పీస్కి లోతు తీసుకున్నామని గుర్తు కోసం మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు మనకు హ్యాండ్స్ వరకు వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ నార్మల్ కటింగే చేసేసుకున్నాం. బాడీ పార్ట్ కూడా మనకు బ్యాక్ పార్ట్ 0 నెక్ వచ్చేలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసినాం. ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఏం చేసినాం, ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా, అంటే ఫ్రంట్ పార్ట్లో 0 నెక్ ఉంటుంది నెక్ వరకు, ఈ ఫ్రంట్ పోర్షన్ మాత్రం ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా చేసేసుకున్నాం కదా. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్లను వేసుకొని ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి. అయితే గ్రీన్ కలర్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ మెరూన్ ఉంది కదా, మెరూన్ క్లాత్ వరకు కట్ చేసుకోవాలి. ఈ భుజాల దగ్గర మనకి రగ్లన్ హ్యాండ్స్ షేప్ వస్తుంది కదా, అది ఎలా చేసుకోవాలి అనేది మీకు స్టిచ్చింగ్ దానిలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది కదా, ఒరిజినల్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మట్టం కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే స్టిచ్చింగ్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఫార్వర్డ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసిన నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ క్లాస్ పెడతాను కదా, సో స్టిచ్చింగ్లోనే ఉంటుంది అసలైందంతా కూడా. సో స్టిచ్చింగ్ మీరు మిస్ అవ్వద్దు అంటే బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. నేను వీడియో పెట్టగానే మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.